ఒక 500, 600 ఇయర్స్ క్రితము బ్రహ్మం గారు అని చెప్పేసి బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం అనేది కూడా ఎంత ఫేమసో మనకు తెలుసు. ఇది కూడా తాళపత్ర గ్రంథాల మీద కూడా రాశారు. ఇలా ఇలా జరుగుతాయి, ఇలా ఉంటుంది, దీనికోసం గొడవ పడతారు. అది కొంతమంది కుట్రతో చేసిన పని. వాస్తవంగా వీర బ్రహ్మం యొక్క చరిత్ర మీరు చదువుతారు. పునర్జన్మ ఉంటుంది. సో అది నిజమేనా సార్? మనిషికి చావంటే భయం, అంటే ఒక నిజాన్ని అంగీకరించలేరు. నిజమేంటి? సనాతన ధర్మం అనేది అన్ని మతాల కంటే ప్రాచీనమైనది అని కూడా అంటూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అంటుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే తమిళనాడులో ఒక వ్యక్తికి నరకం అంటే ఇలా ఉంటుంది, స్వర్గం అంటే ఇలా ఉంటుంది, ఇంద్రుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు, ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ భూమి కంటే అతీతమైనది ఏదో ఉంది అని చెప్పి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. విజ్ఞానదర్శిని రమేష్ గారు. సార్, విజ్ఞానదర్శిని అనేది మీ ఇంటి పేరుగా కానీ లేకపోతే మీ పేరులో ఒక భాగం అయిపోవడానికి గల రీజన్ ఏంటి సార్? అంటే గత 4 దశాబ్దాలుగా ఈ సైన్స్ ప్రచారాన్ని, సైంటిఫిక్ టెంపర్ని ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయి కాబట్టి అదేవిధంగా పేరు కూడా అట్లే స్థిరపడుతుంది. అట్లే ఉండిపోయింది అనమాట. సార్, మీరైతే ఇప్పటి వరకు విశ్వం గురించి అయినా కానీ, మనిషి కోతి నుంచి ఇలా మనిషిగా మారడం గురించి అయినా కానీ ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఇలాంటి బోల్డ్ అనే విషయాలు చెప్పారు. కాకపోతే ఈరోజు అంతకు మించిన కొన్ని డిఫరెంట్ టాపిక్స్ అనేది తీసుకొని మనం ముందుకెళ్తాం సార్. ఇందులో సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మం అనేది కూడా అన్ని మతాల కంటే ప్రాచీనమైనది అని కూడా అంటూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే లేదు, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మీరు ఇందులో దేనికి ఏకీభవిస్తారు అండ్ దేన్ని తగ్గట్టు మరి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు? సనాతనము అంటే అర్థమైంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే పురాతనమైందనా, చాలా కాలం నుంచి ఉంటుందనా? అలా కనుక చూస్తే భారతదేశంలో హోమోసెపియన్స్ అనబడే మానవ జాతి ఇక్కడికి వచ్చి 70-80 వేల ఏళ్ళ సంవత్సరాలు అవుతాం. అటు ఇటు 1,00,000 సంవత్సరాలు వేసుకోవచ్చు. ఆ రోజు ఆదిమ మానవులు అడవుల్లో బ్రతికేవాళ్ళు. ప్రకృతిలో దొరికే రా మెటీరియల్గా వాడుకుంటూ బతికేవాళ్ళు. ఆ సందర్భంలోనే మానవులకు ఉండే ఒక సహజాతమైన లక్షణం ఏంటంటే అది హేతుబద్ధ ఆలోచన, ప్రశ్నించే తత్వం, ప్రతి దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం, జిజ్ఞాస. అది ఆదిమ మానవుల్లో కూడా ఉంది. సో ఆ హేతుబద్ధ ఆలోచనతోటే మానవులు ఏం చేశారు, ఆనాడు తమకి ఉన్న పరిమితమైన జ్ఞానం, ఈ విశ్వం గురించిన, ఈ ప్రకృతి గురించిన అంత లోతైన జ్ఞానం లేని కాలంలో తమకున్న అవగాహన మేరకు అక్కడ ఉన్నట్టుండి వరదలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అడవులు తగలబడతా ఉన్నాయి, ఉత్పాతాలు సంభవిస్తా ఉన్నాయి. వాటికి కారణాలు ఏమిటి అని ప్రశ్న ఎదురైంది కానీ ఆనాటి కాలంలో సమాధానం తెలియదు, ఆన్సర్ లేదు. అందుకని ఏమనుకున్నారంటే ఈ ప్రకృతికి మనకు తెలియని ఏదో శక్తి ఉంది అని ఆ రకంగా ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం మొదలుపెట్టారు. మీరు ఈ రోజుకి ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్తే చెట్టును పుట్టును వాళ్ళ పూజలు అవే ఉంటాయి, ఈ ఆకారం ఉండదు. ఆ తరువాత కొంతకాలానికి ఆ విధంగా వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రూప్స్ ఏవైతే గుంపులుగా ఉన్నారు కాబట్టి ఆ గుంపుల్ని కాపాడేవాళ్ళు, ముందుండి నడిపేవాళ్ళు, లేదా దానికి మార్గదర్శకం వహించిన ముందు తరాల పేర్లు, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా కాపాడారు మన గ్రూపుని, మనకు ఆహారం దొరకడానికి ఈ రకమైన చేశారు అనుకునే వాళ్ళు హీరోయిక్ క్యారెక్టర్స్గా ఉండేవాళ్ళు వచ్చి. ఇప్పటికీ మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్తే చెట్టు కనపడుతుంది, ఒక కొమ్మ తెచ్చి ఒక ముద్దు పెట్టి అక్కడ పూజ చేస్తారు. మీరు సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తే కూడా గద్దె ఉంటుంది తప్ప ఒక రూపం ఉండదు, ఏ రకమైన ఆకారం ఉండదు అక్కడ. సో ఆ హీరోయిక్ క్యారెక్టర్స్ని అనుకోవడం, ముఖ్యంగా మన దేశంలో అయితే ఆనాటి మాతృస్వామ్య వ్యవస్థలో అంటే ఆ తెగల్ని కాపాడిన వాళ్ళనే పెట్టుకున్నారు. ఇప్పుడు సమ్మక్క సారక్క చూసినా, మీరు కట్టమైసమ్మ చూసినా, లేకపోతే పోలేరమ్మ, ముత్యాలమ్మ, అట్లా తమ సమాజంలో ఉండే ఆ హీరోయిక్ క్యారెక్టర్స్ ఏదైతున్నారు వాళ్ళని దేవుళ్ళుగా అనుకోవడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఇంకా సమాధానం దొరుకుతలేదు, ఇంతకంటే ఏదో శక్తి కనపడతా ఉందన్నప్పుడు ఈ దేవుళ్ళకి ఇంకా తమకు తోచిన అనేక రకాల కల్పనలు, ఊహలు జోడించుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇదొక భాగం. అయితే మానవ ఆలోచన అక్కడే ఆగిపోలేదు. మానవ ఆలోచన ఏదో ఒకటి తనకు ఉండే పరిమితమైన జ్ఞానంతో ఒక కల్పన చేసుకున్న తర్వాత అక్కడే ఆగిపోలేదు. ఇదే వాస్తవమా?
నేను చేసిన కల్పన ఏదైతే ఉందో, నేను సృష్టించిన ఆ గాడ్ అనే కల్పన ఏదైతే ఉందో అదే వాస్తవమా? లేకపోతే ఇంకేదైనా ఉందా? హ్మ్. అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత, ప్రశ్న వెతుక్కుంటూ దానికి సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత సమాధానాలు దొరికినాయి. వానలు పడడానికి కారణం హ్మ్. ఏ శక్తో కాదు. నీళ్లు ఆవిరయ్యి మేఘాలుగా మారి కురుస్తుంది. ఉన్నట్టుండి అడవులు తగలబడుతున్నాయంటే, ఒక చెట్టుకు రాపిడి చేసుకొని అడవిలో ఆ విధమైన నిప్పుగా వస్తుంది. అట్లా నిప్పు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. సో, ఎప్పుడైతే నీకు ప్రకృతి గురించిన ఒక సత్యం తెలిసిందో, హ్మ్. అగ్ని ఎలా తయారవుతుందని వెంటనే తను నిప్పు తయారు చేసుకున్న తర్వాత అవి కాల్చుకొని తింటే ఆహారం పచ్చి మాంసం కంటే అది ఇంకా ఉడకబెట్టుకొని లేదా కాల్చుకొని తింటే త్వరగా జీర్ణం అవుతా ఉంది. మేధస్సు ఇంకా పెరిగింది. సో, అట్లా మేధో వికాసం చెందుతూ మానవులు ఇక్కడి దాకా వచ్చారు. ఈ క్రమంలోనే భారతదేశంలో మొట్టమొదటి తాత్విక జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది చార్వాకం. హ్మ్. చార్వాకులు. ఈ దేశం మొత్తం అసలు ప్రకృతి ఏంటిది? ఆ రోజు వాళ్ళు 4 భౌతిక పదార్థాలే ఈ ప్రకృతికి మూలం అని చెప్పారు. భూమి, నీరు, గాలి, ఆకాశం. ఆకాశం కాదు వాళ్ళది. అగ్ని. ఇవి మాత్రమే. ఆకాశం వాళ్ళు ఒక మూలకంగా అనుకోలేదు. అంటే సో, పంచభూతాలు అనుకునేది పంచభూతాలు కాదు. వాళ్ళు 4 భూతాలు. 4 అనుకున్నారు. ప్రాథమికంగా 4 భూతాలే. ఆహాహా! తరువాత ఐదవ దాన్ని కలుపుకున్నారు వేరే. అదే ఆకాశం. అది చర్చలు. అది ఆకాశం అనేది. ఆకాశం అంటే అక్కడ ఏమి ఉండదు కదా! ఇవన్నీ భౌతికమైన పదార్థాలు. గాలైనా, నీరైనా, మన అగ్ని అయినా ఇవన్నీ భౌతికమైన పదార్థాలు. హ్మ్. భూమి అయినా. కానీ ఈ ఆకాశం అనేది అక్కడ ఏమి ఉండదు. నక్షత్రాలుంటాయి, రకరకాలుంటాయి. అక్కడ శూన్యమే ఉంటది. హ్మ్. సో, ఈ 4 భౌతికం అనేది మొదట వచ్చింది. అట్లాగే మీరు కణాదుల్లాంటి వాళ్ళు సూక్ష్మ కణాల గురించి కూడా అప్పట్లోనే ఆలోచించినారు. సో, అప్పుడు ఈ అప్పటికే ఉన్న ఈ ప్రకృతి దేవతలు, ఈ శక్తులు ఏవైతే చెప్తున్నారో వాటికి వాళ్ళు జెప్పారు. మీరు ఏదో శక్తి ఎందుకు అంటగడతా ఉన్నారు? ఈ భౌతికమైన ప్రపంచాన్ని మనం అర్థం జేసుకొని, దీన్ని మనకు అనుగుణంగా ఎట్లా మార్చుకోవాలో ప్రయత్నం చేయాలి. చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మలు, స్వర్గాలు, నరకాలు ఇవేమీ ఉండవు అనే తత్వధులని ప్రచారం చేశారు. హ్మ్. సో, భారతదేశంలో మొట్టమొదటి భారతీయ తాత్విక దృక్పథం ఏదైనా ఉంది అంటే అది చార్వాకం. హ్మ్. సో, ఆ చార్వాకము మొదలైన తర్వాత భారతదేశంలో ఒకవైపేమో ఈ దేవుళ్ళు, దేవతలు అనే ఆలోచన సమాజంలో ప్రకృతిని ఆరాధించడం, హీరోయిక్ క్యారెక్టర్స్‌ని ఆరాధించడం ఉంది. ఇంకోవైపు ఇది. ఆ తరువాత మనం అనుకునే ఈ సనాతన ధర్మంగా ఇప్పుడు ఏదైతే చెప్పబడుతున్నదో అది విదేశాల నుంచి వచ్చిన ఆరియన్స్ తీసుకొచ్చిన భావజాలం. అంటే వాళ్ళు అనేక దేశాలు తిరుగుతూ ఇక్కడ భారతదేశం మూలం సౌత్ ఇండియా నుంచి సౌత్ ఆఫ్రికా నుండి హ్మ్. ఎప్పుడో అంటే 1,00,000 సంవత్సరాల క్రితమే హోమినాయిడ్స్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ హోమోసేపియన్స్. హ్మ్. నియాండర్తల్స్ ఉన్నారు, హోమో ఎరెక్టస్ ఉన్నారు, రకరకాల హోమినాయిడ్స్ గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చినాయి. నాట్ ఓన్లీ హోమోసేపియన్స్ ఒకటే కాదు. హ్మ్. అట్లా రకరకాల హోమినాయిడ్స్ వచ్చినాయి ఇక్కడికి వలసలు. సముద్రం పక్కెమ్మటి ఆ మార్గాలు చూసుకుంటూ. వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటి ఎంట్రీ అయింది సౌత్ ఇండియాలోనే. మనకి దక్షిణ భారతంలోనే మొదటి మానవులు కనపడతారు. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే తమిళనాడులో ఒక వ్యక్తికి 80,000 ఏళ్ల జీన్స్ ఉంది తనలో. 80,000 ఏండ్ల క్రితం ఉన్న మనిషి యొక్క ఆ హోమోసేపియన్స్ యొక్క జీన్స్ మననే రీసెర్చ్‌లో దొరికింది. సో, అట్లా ఈ దేశంలో ఒక 80,000 ఏండ్ల మానవ చరిత్ర ఉంది అనేది తెలుస్తుంది. సో, ఆ విధంగా వచ్చిన జాతుల్లో మిగతా అన్ని నియాండర్తల్స్ గాని, ఇంకా ఇతర హోమినాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయినాయి. హ్మ్. ఒక హోమోసేపియన్స్ మాత్రమే ఈ పరిణామంలో ఈ ప్రకృతిని అర్థం చేసుకుంటూ, తన మేధస్సుని ప్రకృతి మీద ఉపయోగిస్తూ, ఆ ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్న క్రమంలో అంటే ప్రకృతితో జరిగే ఘర్షణలో హ్మ్. మిగతాయన్ని అంతరించినాయి. ఈ ఘర్షణలో మనుగడ సాగించి ఇప్పటివరకు మనం ఉండడానికి కారణం ఈ హోమోసేపియన్స్ అనేది. ఓకే. సో, అదే ఎవాల్వ్ అవుతూ ఈరోజు మనం ఒక మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్‌గా ఎదుగుతూ వచ్చాం. కాబట్టి భారతదేశంలో మీరు పురాతనమైన ఆలోచన, మానవ ఆలోచన, ఒక తాత్విక దృక్పథం ఏదైనా ఉంది అంటే అది చార్వాకం. హ్మ్. ఓకే. సో, ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. ఒక ప్రశ్నకి సమాధానాన్ని ఎలా వెతుక్కోవాలో చెప్పింది. ఈ ప్రకృతిని మనం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పింది. మనకు అనుగుణంగా మార్చుకొని మనం ఎలా అభివృద్ధి చెందాలో, వికాసం ఎలా చెందాలో కూడా నేర్పింది. అంటే సార్ మీరిందాకన్నారు. ఏంటంటే స్వర్గం, నరకము సో, అది ఇది అని ఏమీ లేవు అని జెప్పేసి అదొక తత్వంగా మరి వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే
ఇంత మేధస్సు అనేది కూడా మనం సంపాదించుకున్న తర్వాత కొన్ని వేల సంవత్సరాలుగా ఇంత పెద్ద స్టోరీగా లైక్ నరకం అంటే ఇలా ఉంటుంది, స్వర్గం అంటే ఇలా ఉంటుంది, ఇంద్రుడు ఉంటాడు, దేవుళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు అసలు? ఇవన్నీ అంటే ఆ భావం నేను మొదట చెప్పిన దైవం భావము, హ్మ్. తర్వాత మానవాతీత శక్తులనే భావము. ఆర్యన్స్ వచ్చిన తర్వాత వాళ్ళంట అనేక దేశాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు రకరకాల దేశాల ఫిలాసఫీలు గమనించుకొని వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ తయారు చేసుకొనొచ్చి అక్కడి నుంచి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మొదలైనవి. సో, అందులోనే ఇవన్నీ రాబట్టాయి. అంటే ఇప్పుడు మీరు వెళ్తారు. ఇతర దేశాల్లో క్రిస్టియానిటీ, ఇస్లాం అనే పేర్లు వచ్చుండొచ్చు గానీ, అనేక గ్రీక్‌లో గానీ, బాబిలోనియా గానీ, మీరు రోమ్ గానీ ఇట్లా అనేక చోట్ల చైనా గానీ, వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ ఫిలాసఫీలు గూడా అక్కడక్కడ డెవలప్ అయ్యాయి. హుహు. అనేక మంది ఆ గాడ్‌ని క్రియేట్ చేసుకున్న రకరకాల గాడ్స్‌ని ఎక్కడోళ్ళు అక్కడ ఎవరి ఓన్ వాళ్ళు తయారు చేసుకున్నారు. సో, వాళ్ళ ఆలోచన అక్కడికున్నప్పుడు. సో, అలాంటి ఆలోచనలన్నీ వచ్చి రకరకాలవి చూస్తూ వచ్చినప్పుడు ఇతర దేశాలు వాళ్ళ ప్రాంతాలు మారుతున్నప్పుడు కొత్త కొత్త ప్రాంతాలు, అక్కడుండే కొత్త కొత్త క్యారెక్టర్స్, మనుషుల్ని గమనించడం వీటన్నిటి నుంచి కొత్త లక్షణాలు ఆపాదించుకొని, ఆ విధంగా ఆ సాహిత్యం బాగా వచ్చింది విపరీతంగా. హ్మ్. సో, ఆ సాహిత్యమే దీనికి మూలం. ఇప్పుడు మీరు ఏ మతంలోకెళ్ళినా, ఏ ప్రాంతంలోకెళ్ళినా పేరు మారినా కూడా ఒకాయన జన్నత్ అనొచ్చు, ఇంకొకాయన ప్రభురాజ్యం అనొచ్చు, ఇంకొకాయన స్వర్గం, నరకం అనొచ్చు, వైకుంఠం, కైలాసం అనొచ్చు. సో, ఏది చెప్పినా అల్టిమేట్‌గా చెప్పేదేంటంటే ఈ భూమి కంటే అతీతమైనదేదో ఉంది అని చెప్పడం. హ్మ్. దీనివల్ల ఏమైంది మానవులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి పరిష్కారం కంటే ఒక ఎస్కేప్ ధోరణి, ఒక దారి ఒకటుంది. హ్మ్. ఈ ఈ సమస్య గురించి నేను జీవితంలో ఎన్ని కష్టాలు పడతా అన్నా అప్పుడంతా అదే గదా! ప్రకృతితో పోరాడాలి, వరదలొస్తాయి, తుఫాన్లొస్తాయి, అడవులు తగలబడతా ఉంటాయి, లేకపోతే తిండి దొరుకుతది, దొరకదు, హ్మ్. వేరే జంతువులు దాడి చేస్తా ఉంటాయి. ఇంతేనా కష్టం అంటే, ఇది లేకుండా కూడా ఓ జీవితం ఉంటది. అదెప్పుడో మనం సచ్చిన తర్వాత అక్కడుంటది అని. హ్మ్. అంటే నీ ఫ్యూచర్ నువ్వు సచ్చిన తర్వాత ఒక జీవితం ఉంటుంది అనే ఒక భ్రమలో ఉన్న తర్వాత, ఇక ఇవన్నీ నీకు సెకండరీ అనిపిస్తాయి. నేను దానికోసమే బతకాలి అనేటట్టు తయారయితుంది. మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ చచ్చిపోవచ్చుగా? అది గూడా మళ్ళా అది జెయ్యరు. మళ్ళా బతకడం ఎక్కువ కాలం బతకాలి. అది కూడా ఉంటది కదా! అంటే ఇప్పుడు మనం దాని కోసమే అది ప్రైమరీగా అనుకుంటున్నప్పుడు అంటే దానికే రీచ్ అవ్వాలి. ఎంత ఎస్కేపిజం ఒచ్చినా, ఆ! నువ్వు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అని నువ్వెంత అనుకున్నా, హ్మ్. ఇక్కడున్న లైఫ్‌ని మాత్రం పొడిగించాలని అనుకుంటాం. ఇది ఇది వాస్తవము. ఈ రియాలిటీ నుంచి బయటపడలేం మనం. ఎంత భ్రమల్లో ఉన్నా, హ్మ్. ఈ రియాలిటీ నుంచి బయటపడలేం మనం. సో, ఇదెరికే మనకి ఈ లైఫ్ ఉంది. ఇక్కడ కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. తిండి తింటేనే బతుకుతామని తెలిసి తింటూనే ఉంటాం. గాలి పీలుస్తూనే బతుకుతామని తెలిసి బతుకుతూనే ఉంటాం. హ్మ్. మరీ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిన ఎవరో ఒకళ్ళిద్దరు ప్రాణత్యాగాలు కూడా చేసేవాళ్ళుంటారు. బట్ ఎక్కువ కాలం మీరన్నట్టు అది చనిపోయిన తర్వాతే అది ఉండాలి అనే ఆశుంటది. ఇప్పుడు మాత్రం ఇక్కడ బతకాల్సిందే. ఈ బతకడంలో మళ్ళా నాకు అన్ని సౌకర్యాలుండాల్సిందే, అన్ని సౌలభ్యాలుండాల్సిందే. దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చిన అన్ని రకాల సాధనాలు వాడుకోవాల్సిందే. దేన్ని వదిలిపెట్టడానికి లేదు. హ్మ్. ఇవన్నీ అనుభవిస్తూనే దాని గురించి చెప్తుంటారు. అమ్మో! ఇదొక డిఫరెంట్‌గా అనిపిస్తుంది సార్. అంటే అది ప్రైమరీగా మనం తీసుకుంటే ఇలా ఉంటుందా అనేది మాత్రం మీరు చెప్పారు. ఆ! ఓకే. అంటే ఇప్పుడు టెంపుల్స్ విషయానికొద్దాం సార్. అంటే టెంపుల్ అనే కాదు. యూజువల్‌గా టెంపుల్‌కెళ్ళి మనము మొక్కితే సో, అదొక తెలియని శక్తి అనేది కూడా మనలోకొచ్చి అంటే మనం ఒక పీస్‌ఫుల్‌నెస్ అనేది కూడా వస్తుందంటారు కదా! అది అక్కడ మనం మొక్కే దేవుడి వలన? లేకపోతే ఆ ప్లేస్ వలన? ఇక్కడ ప్లేసు, దేవుడు వీటన్నిటికంటే గూడా మన మానసిక భావన అది. ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. హుహు. దీని మీదే బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే చాలా ప్రయోగాలు చేసిండు. ఆయన యోగా, ధ్యానము, తిండి తినకుండా శరీరాన్ని శుష్కింపజేసుకొని, హ్మ్. అనేక ప్రాంతాలు తిరిగి, అనేక మందితో డిస్కషన్స్ చేసి, చాలా వాదోపవాదాలు చేసి, చర్చలు జరిపి, వాళ్ళ దగ్గర నుంచి కనుగొని, ఆయన తన శరీరాన్ని అసలు ఈ యోగా పేరుతోటి, ధ్యానాల పేరుతోటి చాలా శుష్కింపజేసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆయన ఫైనల్‌గా ఒకటే జెప్పిండు. హ్మ్. ఆ తర్వాత ఏం లేదు. నువ్వు సచ్చిన తర్వాత ఏడికి పోతావని అనుకునేది లేదు. ముందు సావకుండా బతకడం నేర్చుకో అని జెప్పిండు. హుహు. ఫస్ట్ యూ హావ్ టు లివ్. మరి నేను బతకాలంటే మరి ఇన్ని కష్టాలున్నాయంటే దీని అంతటికి కారణం కోరికలు. ఆటిని వదిలిపెట్టాయా నీ దుఃఖానికి కారణం. అంతేగాని నువ్వు ఎక్కడనో పరిష్కారం దొరుకుతదని ఆలోచించకు. నీ కోరికలు ఏవైతున్నాయో వాటిని త్యజించు అన్నాడు. హ్మ్. కానీ మనిషి ఎప్పుడు గూడా వాటిని త్యజించి ఉండలేదు. అక్కడ ఆగలేదు. హ్మ్. కాబట్టి మానవ మేధస్సు కూడా అక్కడ ఆగదు. ఇంక అంతకంటే ఒక అడుగు ముందుకేస్తది. సో, నా కోరిక ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి. దీని నుంచి కొంత కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఆ కొత్త విషయాల ఆధారంగా నాకు సులభమైన సాధనాలు, పరికరాలు తయారు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూనే టెక్నాలజీని పెంపొందించుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడ దాకా వచ్చినాం.
కాబట్టి ఎక్కడైనా సరే ఒక ప్రశాంతత మీరు అన్నిటికంటే ఎక్కువ ప్రశాంతత ఎక్కడ లభిస్తది? అడవుల్లోకెళ్ళండి, ప్రకృతిలోకెళ్ళండి. అసలు అక్కడ లభించిన ప్రశాంతత, మానసిక సాంత్వన హ్మ్. మీకు ఇంకెక్కడ దొరుకుతది? కానీ అసలు అక్కడ ఉండే ఉల్లాసం, ఉత్సాహం మీరు సడెన్‌గా ఎప్పుడన్నా ఒక వాటర్ ఫాల్ దగ్గరికి పోండి. హ్మ్. ఎంత అసలు అది చూడంగానే మనసు మైమర్చిపోదా? యాహ్! ఒక ఆనంద డోలికలు అబ్బా! ఏమి వాటర్ ఇట్లా వస్తా ఉంది. ఇదేంటి అని ఇలా చూసి హిమాలయాల్లోకి వెళ్తాం. లేదా మంచు కొండల్లో వెళ్తాం. హిమాలయాలు మన దగ్గర ఉండొచ్చు. అనేక దేశాల్లో మంచు పర్వతాలు. హ్మ్. అక్కడికి వెళ్తాం. ఒక అంశాన్ని చూస్తాం. చూసినప్పుడు ఉండే ఆనందం. ఒక బాగా ఎండ కొడుతుంది. చెట్టు కింద ఉంటే ఆ చల్లటి నీడ. యాహ్! సో, ఇవన్నీ కూడా మనసుకి ఆహ్లాదపరిచే అంశాలే గదా! సో, వీటికి అతీతంగా మనం కృత్రిమంగా కొన్ని కల్పించుకున్నాం. నేనిక్కడికి పోతే ఈడేదో ప్రశాంతత వస్తది. అక్కడేదో ఉంటది ఇవన్నీ. గుడికెళ్తే, మసీదుకెళ్తే, చర్చికొస్తే ఏదో వస్తదని కొన్ని మనం తయారు చేసుకునేవి. ఇవి ప్రకృతి ఇచ్చినయి గావు. హుహు. ప్రకృతి ఇచ్చిన ఆనందం వేరే ఉంటది. ప్రకృతి ఇచ్చే మానసిక ఉల్లాసం వేరే ఉంటది. అది శాశ్వతమైనది. ఓకే. ఇవన్నీ పైనుంచి కల్పించబడేవి. థీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్. హుహు. మానవ కల్పితాలివి. ఆర్టిఫిషియల్. బట్ వాట్ ఈస్ నేచురల్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే దీన్ని మనం సైన్స్ రకంగా చూడాలా? లేకపోతే ఒక నమ్మకంగా చూడాలా? ప్రకృతిని అర్థం చేసుకోవడమే సైన్సు. గుళ్ళు, దేవాలయాలు, చర్చిలు ఇదంతా కూడా నమ్మకాలే గదా! హ్మ్. మనిషి నమ్మకంతో ఏర్పరచుకునేయి అవి. ఏ విధమైన ఆధారాలు అక్కడ ఉండవు. ఏ విధమైన పరీక్షలు. అండ్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడే సో, మనం బతికితే ఇప్పుడే బతకాలి. తర్వాత ఏం లేదు అని గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టు కూడా. సో, ఈ పునర్జన్మ ఉంటుంది. సో, అది నిజమేనా సార్? చనిపోయిన తర్వాత మళ్ళా జన్మ అంటూ ఉంటుందా? ఉంటే ఎంత బాగుండు. బుద్ధుడు మళ్ళా పుడితే బాగుండని నేను అనుకుంటా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళా పుడితే బాగుండు అనుకుంటా. హ్మ్. భగత్ సింగ్ మళ్ళొకసారి నాకు వచ్చి మాట్లాడితే బాగుండు. ఆయన చాలా పుస్తకాలు చదవకుండా తన మేధస్సు మాకు పంచకుండా ఆగిపోయాడు. ఆ మేధస్సును మేము పంచుకుంటే బాగుండు అని అనుకుంటా. కోరికలు ఉండొచ్చు మనుషులకి. హ్మ్. చాలా కోరికలుంటాయి. మనిషికి చావంటే భయం. హ్మ్. అంటే ఒక నిజాన్ని అంగీకరించలేరు. నిజమేంటి? 350,00,00,000 జీవ పరిణామంగా ఏర్పడిన ఈ మానవ రూపం ఏదైతే ఉందో హోమోసేపియన్స్ అనే జాతి. హ్మ్. ఈ రూపంలోకి మనిషి రావడానికి కొన్ని వేల రకాల జీవజాతులు ఏర్పడి 350,00,00,000 సంవత్సరాల జీవ పరిణామంలో నిరూపించబడిన సత్యం ఏంటంటే, జీవం శాశ్వతం కాదు. హ్మ్. ఖచ్చితంగా జీవం నిర్జీవిగా మారిపోవాల్సింది. నిర్జీవిగా మారిపోవాల్సింది. ఈ ఈ కఠినమైన సత్యాన్ని, వాస్తవాన్ని అంగీకరించలేక, నాకు సావేంది? నాకు సావేంది? నేనెందుకు చస్తా? హ్మ్. అంటే మరి అది జరుగుతాం. ఇది భౌతికమైనది. నేను చచ్చిన తర్వాత కూడా బతుకుంటా. సో, నాకు ఆత్మ ఉంటది. అక్కడ ఉంటది. అది స్వర్గానికెళ్తది, నరకానికెళ్తది, జన్నాత్‌కెళ్తది, ప్రభు రాజ్యానికెళ్తది, అంతిమ దినాలు, తీర్పు దినాలు ఇవన్నీ నేను కల్పించుకున్నా. ఎందుకంటే నా చావు నేను నిర్జీవిగా మారడము సహజం అనే దాన్ని నేను ఈ సత్యాన్ని అంగీకరించలేక అబద్ధాల్లో బ్రతకాలి అనుకునేటప్పుడు ఆ భ్రమల్లో ఇలాంటి కల్పితాలొస్తాయి. హ్మ్. అంతేగాని పునర్జన్మలు ఇవన్నీ ఉంటే ఎప్పుడో గాంధీ మళ్ళా పుట్టుండేవాడు. ఆ! నాకు మేడమ్ క్యూరీ మళ్ళా పుట్టి అనేక కొత్త అంశాలు కనిపెట్టి మనకు చూపెట్టేది. ఐన్‌స్టీన్ పుట్టుండేవాడు. హ్మ్. స్టీఫెన్ హాకింగ్ మళ్ళీ పుట్టాలని కోరుకుంటా నేను. పునర్జన్మలు ఉండాలి వాళ్ళయి. కానీ కొన్ని కొన్ని దేశాలలో కానీ ఇప్పటివరకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్‌లలో పునర్జన్మ తీసుకొని పలానా టైంలో పలానా చోట నేను పుట్టాను. అది ఒక కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా కరెక్ట్‌గా నేను ఎలా చనిపోయాననేది కూడా కొన్ని కొన్ని మనం విన్నాం కదా సార్. ఇవన్నీ విన్నయే. ఆ! కల్పిత కథలే అవి. వాళ్ళు చెప్పే దాంట్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు మళ్ళా రీసెర్చ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి పరిశీలించండి. వాటి వెనకాల ఉండే డొల్లతనం అర్థమైతది. ఇదంతా ట్రాష్. ఆ! అనేక దేశాల్లో వాటి యొక్క బండారాన్ని బయటపెట్టారు. హ్మ్. చాలామంది అట్లాంటి వాటి వెనకాల ఉండే బండారాల్ని చాలా బయటపెట్టారు. ఈ పునర్జన్మ, పూర్వజన్మ గురించి చెప్పినప్పుడు నాకు మన మీడియాలో వచ్చే ప్రోగ్రామ్ ఒకటుండేది కొంతకాలం క్రితం. హ్మ్. హిప్నటైజ్ చేసి మిమ్మల్ని పూర్వజన్మకు తీసుకెళ్తామని ఒక ప్రోగ్రామ్ నడిచింది. సెలబ్రిటీలను గూడా పెట్టి చేయించి యాహ్! చేశారు. మనం రోజా గారు, రాజా ఇట్లాంటి సినీ యాక్టర్స్ కూడా అక్కడికెళ్ళి "ఓ మా కథ" సో, ఆ టైంలోనే ఒక ఛానెల్‌లో హ్మ్. డిబేట్ జరుగుతా ఉంది. ఓకే. లైవ్‌లో అతను ఆ టీమ్‌లో పనిచేసే ఒక డాక్టర్ లైవ్‌లో కూర్చొని స్క్రీన్ ముందే హిప్నటైజ్ చేసి పూర్వజన్మకి తీసుకెళ్ళాడు యాంకర్‌ని. హ్మ్. నెక్స్ట్ డే నేనెళ్ళిన డిబేట్‌కి. ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పారు, "నిన్న ఇట్లా వచ్చారు సార్ ఫలానా డాక్టరు ఇట్లా చేశారు. మరి ఇదేంటి?" హ్మ్. అదేముంది ఎవరైనా చేయొచ్చు గదా! అట్లెట్లా సార్ అంటే, "సార్ మీరు చేస్తారా?" అంటే, "చేస్తా అన్నా." "ఎవరు చేశారంటే?" "ఆయన ఎవరు చేశాడంటే?" "యాంకర్‌ని చేశారంటే." "ఇంకో యాంకర్‌ని పిలవండి."
హ్మ్. సో, ఆ ఛానల్ సంబంధించిన యాంకర్ వచ్చి కూర్చున్నారు. చేసి పూర్వజన్మకు తీసుకెళ్ళిన. ఆయన "నువ్వేంది" అంటే, "నేను బంగారం కొట్టులో ఉన్నా." అంటే, "అందులో బంగారం కొనడానికి పోయినావంటే," "లేదు నేను బంగారం షాప్ ఓనరు." ఇట్లాంటియన్నీ చెప్పి. మరి అయితదా? నిజంగా ఉంటదా? ఇవన్నీ కూడా ట్రాష్ కదా! హ్మ్. ఎట్ట తీసుకెళ్తారు? అంటే ప్రతి మనిషిలో కోరికుంటది. హ్మ్. ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఓనర్ కావాలనే కోరికుంటది. కానీ మనం ఇక్కడ యాంకర్‌గానే ఆగిపోయినాం. హ్మ్. మరి అసలు ఎందుకంటే ఈ ఛానల్ ఏంది శాటిలైట్ ఛానలే మనకు పెట్టాలనే కోరిక కూడా ఉంటది. హ్మ్. అది కాలేదనుకోండి. లేదు ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ఉంటది. అసలు ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలని కోరికలు చాలా ఉంటాయి. ఆ! ఇవి తీరనప్పుడు అవి మనసులో సబ్‌కాన్షియస్‌లో ఎక్కడో రికార్డ్ అయ్యి ఉంటాయి. సో, ఇట్లా మీరు హిప్నటైజ్ చేసినప్పుడు, ఇంకోటి చేసినప్పుడు అలాంటివి బయటకొచ్చి చెప్పబడతాయి గానీ, నిజంగానే పూర్వజన్మలో మీరు అక్కడికి పోయి ఉంటారా? సో, ఒకటే ఒకటి జన్మలు, పూర్వజన్మల గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. హ్మ్. మన పుట్టుక ఎట్లొచ్చింది? ఎట్లొచ్చింది? తండ్రి నుంచి స్పెర్మ్ వస్తది. తల్లి నుంచి ఎగ్ వస్తది. ఈ 2 కలుస్తాయి. తండ్రి నుంచి స్పెర్మ్ రోజు కొన్ని వేల స్పెర్మ్స్ వేస్ట్‌గా ఎళ్ళిపోతాయి. హ్మ్. తల్లి నుంచి రోజు ఎగ్ వేస్ట్‌గా ఎళ్ళిపోతాయి. ఇవి వేస్ట్‌గా ఎళ్ళిపోతుంటాయి. ఎక్కడో ఒక దగ్గర బై ఇన్సిడెంట్ ఒక స్పెర్మ్, ఒక ఎగ్, ఒక శుక్రకణం, ఒక అండం కలిసి ఫర్టైల్ అయ్యి జైగోట్ ఫార్మ్ అయితది. జైగోట్ అనే ఒక సింగిల్ సెల్ ఫార్మ్ అయింది. ఇందులోకి ఆత్మ ఎక్కడొచ్చింది? ఈ సింగిల్ సెల్ క్రోమోజోమ్స్ ఉన్న సింగిల్ సెల్ అది. ఒక జైగోట్. హ్మ్. అది విడివడి కణ విభజన జరిగి ఈరోజు మనిషి రూపం వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఒక్కొక్క కణానికి ఒక్కొక్క ఆత్మ వస్తదా? హుహు. అంటే ఎట్లుంటది ఇదంతా? అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తది? శుక్రకణం నుంచి, అండం నుంచి XY క్రోమోజోమ్స్ వస్తాయి తప్ప, ఇక్కడి నుంచి XY, ఇక్కడి నుంచి XX. ఈ క్రోమోజోమ్స్ వస్తాయి తప్ప ఇంకేమొస్తాయి బయట నుంచి? హ్మ్. సో, లోతుగా ఆ రోజుల్లో ఈ ఆత్మలు, జన్మలు, పునర్జన్మలు అని కల్పించుకున్న ఆ కథలు రాసుకున్న కాలంలో ఏంటంటే, ఆ రోజుల్లో మనకు తెలియదు క్రోమోజోమ్స్ తెలియదు, జైగోట్ తెలియదు, ఒక శిశువు ఎలా వస్తారో తెలియదు. ఏదో గర్భం నుంచి వస్తున్నారు అనుకున్నాం. ఎవరో చేసి ఏదో వేస్తే మాయతోటి వచ్చిందని అనుకున్నారు. హ్మ్. ఒక మనిషి ఇంకో మనిషి సెక్షువల్‌గా ఆపోజిట్ జెండర్స్ కలవడం ద్వారా ఈ స్పెర్మ్, ఈ ఎగ్ అక్కడ ఫర్టిలిటీ జరుగుతది. దాని ద్వారా ఒక ఫర్టైల్ ఎగ్ వస్తది. అదే జైగోట్ అంటాం. అక్కడి నుంచి ఇదంతా తెలియదు కదా! సెల్ డివిజన్ ఇదంతా ఆ కాలంలో తెలియదు. హ్మ్. తెలియని కాలంలో ఇవన్నీ రాసుకున్నాం. సో, తెలిసిన తర్వాత కూడా తెలియని కాలంలో రాసుకోవడం నేనేమంటానంటే, అది వాళ్ళ కల్పనా చాతుర్యం గదా! దట్స్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ దేర్ థింకింగ్ గదా! ఆ రోజుల్లోనే. హ్మ్. ఏదో ఒక ఆలోచన చేశారు కదా! ఇప్పుడు మన రైటర్స్ రాస్తుంటారు కదా కథలు. పోయి ఒక 10 మందిని, 100 మందిని ఇట్లా కొడతారా? విమానం మీద కూడా పైన ఏరోప్లేన్ పైన కూడా ఫైట్ చేస్తారు. హ్మ్. అంటే రియల్ లైఫ్‌లో సాధ్యమవుతదా? No. కానీ ఒక కల్పన చేశారు కదా! మనం ఆ డైరెక్టర్ క్రియేటివిటీని మెచ్చుకోమా? ఆ! సో, ఈ రైటర్స్ క్రియేటివిటీ కూడా మనం మెచ్చుకోవాలి. ఆ రోజుల్లోనే ఇంత ఊహించారు. బట్ ఇట్ ఈస్ ద క్రియేటివిటీ. వాళ్ళ కల్పనా చాతుర్యం తప్ప వాస్తవం కాదు. హ్మ్. వాస్తవము ఆధార సహితంగా మనం ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా వాస్తవాలు తెలిసిన తర్వాత మన అవగాహన పెరగాలి. హ్మ్. మన ఆలోచన పరిధి పెరగాలి. మన మేధస్సు పెరగాలి. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటంటే ఇది పెరగకుండా వేల ఏళ్ల క్రితం ఏదైతే కల్పనలు చేసుకున్నామో అక్కడే చాలా మంది మేధస్సు ఆగిపోతాం. ఓకే. దాని నుంచి బయటపడట్లేదు. ఇప్పటికీ చాలా మంది ఏమనుకుంటారంటే ఎర్త్ ఫ్లాట్ సొసైటీ. హ్మ్. ఎర్త్ ఫ్లాట్‌గా ఉంది. బికాస్ మా బైబిల్ చెప్పింది కాబట్టి ఎర్త్ ఫ్లాట్‌గా ఉంది అంతే. ఆ! నువ్వు నిజం చెప్తే నమ్మరు. చందమామ మీదకి పోయి మనిషి దిగి ఆడ నుంచి శాటిలైట్స్ అనేకం భూమి చుట్టూ తిరుగుతా ఉన్నాయి. మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. బట్ దే డోంట్ బిలీవ్. హ్మ్. దే బిలీవ్ ఓన్లీ ఎర్త్ ఫ్లాట్. ఎర్త్ ఫ్లాట్‌గా ఉంది. బలపరుపుగా ఉంది. ఉంటదా? ఉందా? నో. మరి వాట్ ఈస్ ట్రూత్? ఇప్పుడు సత్యం ఏమిటి? నీ కల్పన ఏదైనా ఉండొచ్చు. నీ నమ్మకం ఏదైనా ఉండొచ్చు. కానీ దేని మీద ఉండాలి మనం? సత్యం ఏంటిదో, నిజం ఏంటో దాని మీద దాన్ని అర్థం చేసుకొని ఆ సత్యాన్ని గ్రహించి అది కఠోర సత్యమైనా, అది మనం భరించలేనిదైనా వాస్తవాన్ని వాస్తవంగానే గ్రహించాలి. నేను చనిపోతా అనేది వాస్తవం. ఇది ఇవ్వాలనా, రేపా, ఎల్లుండా, 50 ఏళ్ళ, 100 ఏళ్ళ.